గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలోకి. అండ్ ఎంతమంది కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే ఈ ట్రైలర్ అయితే చూసాను అనమాట. అండ్ క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే బ్రేక్ డౌన్ అయితే చేసుకుంటూ వెళ్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందు ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ట్రైలర్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్ గా బాగుందనమాట. మరీ మారు చింపేసింది, దొల్ల కొట్టేసింది అనడం కన్నా ఒక మంచి మారుల్ మూవీ ఇవ్వబోతున్నారని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి అనమాట. అండ్ ఈ మూవీలో అయితే ఎక్కువ ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. మాక్సిమం ఏదైనా రూమర్స్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తే తప్పకుండా చెప్తాను. అండ్ ఎక్కడ నుండే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంతకన్నా ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అయిన తర్వాత. అండ్ చాలా మంది లైక్ చేయడం లేదు. అండ్ అందువల్ల నాకు వీడియోస్ అనేది చేయబుద్ధి అవ్వడం లేదు. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో చూపిస్తారు జనరల్ రాస్ ని. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అయ్యి ఉండొచ్చు ఇతను ఎవరని. అండ్ మన ఎంసీలో ప్రెసెంట్ అయితే ఇతనే జనరల్ రాస్ అనమాట. ఎందుకంటే మనకైతే పాత మూవీస్ లో అంటే సివిల్ వార్ మూవీలో నటించిన అతనైతే 2022లో అయితే చనిపోయారు. ఇంకా అందువల్ల మన మార్లు అయితే వేరే దారి లేక హ్యారిసన్ ఫోర్డ్ అయితే కాస్టింగ్ అయితే చేశారు థండర్ బోల్ట్ రాస్ గా. ఇంకా ఫస్ట్ షాట్ లో గమనించినట్టయితే మనకైతే జనరల్ రాస్ ని చూపిస్తారు. అండ్ అక్కడికైతే మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా అయితే వస్తాడు మన జనరల్ రాస్ పిలిచినందువల్ల. అండ్ మన జనరల్ రాస్ కి అయితే మీసలు అయితే ఉండవన్నమాట. అండ్ అసలు మీసాలు ఎందుకు లేవు దానికి కారణం కూడా చెప్తాడు ఒక ఫన్నీ వేలోని. ఇంకా మన శాంబిల్సన్ అయితే ఇదైతే చెప్తాడు అనమాట, నేను పూర్తిగా కెప్టెన్ అమెరికా అవడానికి రెడీగా లేనని అయితే చెప్తాడు. ఇంకా అసలు శాంబిల్సన్ ఎందుకు పిలిచాడు అని దానికి కారణం అయితే మనకి అయితే ఇక్కడ రాస్ అయితే చెప్తాడు అనమాట. ఇంకా మన జనరల్ రాస్ అయితే ఇదైతే చెప్తూ ఉంటాడు, ఎలాగైతే కెప్టెన్ అమెరికా సివిల్ వార్లని గవర్నమెంట్ కింద పనిచేసి ఒక అమెండ్మెంట్ అయితే తెస్తారు కదా. అండ్ అదైతే ఎవరు ఒప్పుకోరు ఐరన్ మ్యాన్ తప్ప. ఇంకా అదే అమెండ్మెంట్ అయితే మన కెప్టెన్ అమెరికాకి అయితే ఇస్తారు. అండ్ గవర్నమెంట్ కింద పనిచేసి ఒక మంచి పొజిషన్ అయితే ఇస్తారనమాట ఈ జనరల్ రాస్. ఇంకా మనకి శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా అయితే ఒకటే అంటాడు, పాతలాగే మీకు మాకు ఏదైనా తేడాలు వస్తే ఏం జరుగుతుందని చెప్పేసి. ఇంక ఇదంతా పట్టించుకోకుండా మన జనరల్ రాస్ అయితే తప్పకుండా నువ్వు మా గవర్నమెంట్ కింద ఉండాల్సిందే, నీకు వేరే దారి లేదనేది చెప్తాడు. ఇంకా దీనికి శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా ఒప్పుకున్నాడా లేదా మన మూవీలో చూసుకోవాలి. ఇంకా ఈ మూవీలో మన పాత స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికా కనపడే అవకాశాలు అయితే 0.001% ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కసారి ఆలోచించుకోండి ఏ రేంజ్ లో ఉంటాయో. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, అప్పుడే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ షాట్ లో కానీ గమనించినట్టయితే మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా అయితే డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న ప్రెసిడెంట్స్ తో అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉంటాడు. ఇంకా మీరు కానీ ఆ లెఫ్ట్ సైడ్ కానీ గమనించినట్టయితే ది లీడర్ హ్యాండ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో లీడర్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అనుకోండి. అండ్ ఇతనే మన రెడ్ హల్క్ గా అయితే మారుస్తాడు మన థండర్ బోల్ట్ రాస్ ని. అండ్ ఇతని ఆరిజిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ మూవీలో అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా మనకైతే ఇతని ఫస్ట్ టైం మార్వెల్ లోనైతే ది ఇంక్రెడిబుల్ హల్క్ లోనైతే ఇతనైతే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అండ్ ఆ మూవీ ఎండింగ్ లోనైతే ఇతన్ని ది లీడర్ గా మారడం అయితే చూపించారు. అండ్ మళ్ళీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అనేది చూపిస్తున్నారు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ లీడర్ కి సంబంధించిన ఆరిజిన్ ని కొంచెం మార్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ షాట్ లో కానీ గమనించినట్లయితే మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా అవుట్ పక్కన అయితే మన ఐజియా బ్రాడ్లీ అయితే కూర్చొని ఉంటాడు. ఇంకా ఈ క్యారెక్టర్ అయితే ఫాల్కన్ అయితే వింటర్ సోల్జర్ లో అయితే చూసాం. అండ్ ఇతనైతే 19th టైంలో ఒక బ్లాక్ కెప్టెన్ అమెరికా లాంటి అనుకోండి. అండ్ ఇతని క్యారెక్టర్ దీంట్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అనమాట. బట్ ఈ మూవీలో అసలు ఏ కారణం చేతి పెట్టారో చూడాలి మరి ఇంకా మూవీలోని. అండ్ అతనైతే ప్రెసిడెంట్ అయితే చంపడానికి అయితే వచ్చాడు. ఇంకా ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి మన ఐజియా బ్రాడ్లీ అయితే ఒక విండో నుంచి అయితే ఎస్కేప్ అయితే అయిపోతాడు. ఇంకా మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికాకి అయితే అసలు అర్థం కాదనుకోండి అసలు ఏం జరుగుతుందో అని. ఇంకా ఈ విషయం అడగడానికి మన జనరల్ రాస్ దగ్గరికి వెళ్తే నువ్వేం పాత కెప్టెన్ అమెరికా కాదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదనేది చెప్తాడు. ఇంకా మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికాకి అర్థమవుతుంది ఈ లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి. అండ్ అది కనిపెట్టడానికి మన శాంబిల్సన్ కెప్టెన్ అమెరికా ఇంకా దాంతోపాటు మన కొత్త ఫాల్కన్ అయితే ఇద్దరు ఏదో చేసి కనిపెట్టాలని చెప్పి అలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ సర్చింగ్ లోనే చాలా బ్యాటిల్స్ అవుతూ ఉంటాయి అండ్ చాలా ఫైట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇంకా ఈ ఫైనల్ బ్యాటిల్ అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ లోనే మనకైతే ఫైనల్ బ్యాటిల్ అయితే పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా సీన్స్ వరకు మనకైతే చూపించారు. ఇంకా నేను అనుకోవడం అయితే 100% ఇక్కడే ఫైనల్ బ్యాటిల్ అయితే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మన రాస్ బోల్ట్ కూడా ఈ ప్లేస్ లోనే మన కెప్టెన్ అమెరికా అయితే ఫైట్ అయితే చేస్తాడు. అండ్ దాంతోపాటు ఈ మూవీలో అయితే మనకి ఎటర్నల్స్ మూవీలో ఫైనల్లోనైతే ఒక బేబీ సెలెస్టియల్ అయితే బయటికి రావడం అయితే చూపిస్తారు కదా. అండ్ దాన్ని అయితే ఎటర్నల్స్ అయితే ఆపేస్తారు. అండ్ అది కూడా ఈ మూవీలోనైతే ఉండబోతుంది. అండ్ ఇదైతే అఫీషియల్ అనుకోండి. అండ్ ఈ మూవీ అయితే థండర్ బోల్ట్స్ అండ్ షాంగ్-చి 2 అండ్ దాంతోపాటు ఆర్మర్స్ వార్కి అయితే కనెక్ట్ అయితే కాబోతుందంట. అండ్ జస్ట్ రూమర్స్ మాత్రమే, కానీ అఫీషియల్ గా అయితే ఈ సెలెస్టియల్ అయితే తప్పకుండా ఉండబోతుంది. ఇంకా ఈ మూవీలో అయితే బకీ బౌన్స్ అయితే తప్పకుండా ఉంటాడు. బట్ బకీ బౌన్స్ సంబంధించిన ఎటువంటి క్లిప్ అయితే ఈ ట్రైలర్ లో అయితే ఇన్వాల్వ్ అయితే చేయలేదు. బహుశా సర్ప్రైజ్ గా ఉంచారేమో.
అయినా చూపించిన ఒకటే చూపించకపోయినా ఒకటే. ఇంకా ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ మూవీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పాత కెప్టెన్ అమెరికా ఉంటాడు, ఐరన్ మ్యాన్ వచ్చేస్తారు, వీళ్ళందరూ వచ్చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే తప్పకుండా మీ అందరూ డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ అందువల్ల ఫ్రీ మైండ్తో ఈ మూవీకి వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్యూచర్లోని. ఇంకా ఈ మూవీ అయితే 2025 ఫిబ్రవరి 14కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇదికే ఈ బ్రేక్ డౌన్ వీడియో అండ్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటే తప్పకుండా వెళ్ళి చూసి